హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు చతశ్వి అడ్డా. ఇది పాప బర్త్‌డే అంటే మార్చ్ 6 ఈవినింగ్ 6:00కి అనమాట. తినుకి ఎప్పటినుంచో లైక్ ఫ్రమ్ పాస్ట్ 1 ½ ఇయర్ నుంచి అడుగుతోంది. అంటే ఒక పార్టీ లాగా చేయమని చెప్పి తనకి. సో, వి జస్ట్ ప్లాన్డ్ ఇట్. తనైతే చాలా అంటే చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యింది. హాయ్. Stop, stop, stop. Chinu. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. చూసారు కదండీ పాప ఎలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయిందో. అంటే ఆ సర్ప్రైజ్ కూడా ఎలా ఫీల్ అయిందంటే తన ఫేస్‌లో కొంచెం మాకు సిగ్గెక్కువనమాట. మేము సిగ్గుపడతాము. సో, దానివల్ల మాకు ప్రాపర్‌గా రాట్లేదనమాట. మోడ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఏంటి అన్నది. సో, ఇక్కడ జస్ట్ నార్మల్‌గా ఇది పార్టీ బ్యాష్ అని చెప్పి సంథింగ్ ఒక ఈవెంట్ లాగా ఉండే అనమాట మణికొండలో మనకి. సో, ఇట్స్ లైక్ కాస్ట్ మాకు జస్ట్ 1 అవర్ ప్రైవేట్ థియేటర్ మొత్తం అంతా 2000కి మాకు అయిపోయింది. అండ్ ఆ 2000లో మాకేంటంటే సెపరేట్ ప్రైవేట్ రూమ్ అది సెపరేట్ థియేటర్ ఇచ్చారు. థియేటర్‌తో పాటు 1 అవర్ టైమ్ అండ్ ఈవెన్ కేక్ అండ్ మోర్ ఓవర్ మేము ఒక ఫోటోగ్రాఫర్ కూడా అనమాట దాంట్లో ఇంక్లూడెడ్. ఫోటోగ్రాఫర్ ప్లస్ మళ్ళా క్యాండిల్ వాక్ అంటారు కదా! సేమ్ అలా కొన్ని ఇవన్నీ యాడ్ చేశారనమాట. ఇవన్నీ యాడ్ చేసి కూడా 2000కే వచ్చింది. అండ్ లాస్ట్ టైమ్ మేము 1 ½ ఇయర్ బ్యాక్ మా అత్తమ్మకి కూడా సేమ్ ఇలానే ప్లాన్ చేశాము. సో, ఎలా ప్లాన్ చేశామన్నది కూడా మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అత్తమ్మది కూడా. సో, అక్కడ మాకు వేరే డిఫరెంట్ కాస్ట్ అనమాట. ఆ కాస్ట్‌కి ఇక్కడికి మాకు చాలా అంటే చాలా డెడ్ అపోజిట్ అనిపిచ్చింది. మాకిది పర్టిక్యులర్‌గా ఈ ఈవెంట్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. అండ్ ఈవెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ మేము తీసుకుంది పారడైస్ ప్లాన్. ఎందుకంటే నేను, మా హస్బెండ్, పాపే ఉన్నాం. ఇంకా మిగతా వాళ్ళకి రావడానికి కుదరలేదనమాట మా పేరెంట్స్‌కి. బికాస్ ఆఫ్ సమ్ మ్యారేజ్ ఉండడం వల్ల రిలేటివ్స్‌ది. సో, మేము మాత్రమే ఉన్నాము. కానీ మాకిక్కడ ఏంటి అంటే మనకి మళ్ళీ రాయల్స్ అని చెప్పి ఇంకా కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా అన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. అండ్ కొంతమందికి 3 అవర్స్ టైమ్ కూడా ఉంటే చాలా అంటే చాలా బాగుండింది. ఇక్కడ తిను చాలా పాటలకి డాన్స్ ఏస్తోంది కూడా. సో, షీ వాస్ ఎంజాయింగ్ ఎ లాట్. కానీ నేను ఇక్కడ తను ఏం డాన్స్ ఏస్తుంది అనేది నేను మీకు పోస్ట్ చేయడానికి నాకు మళ్ళీ కాపీరైట్ ఇష్యూ ఒస్తది. సో, కొన్ని కొన్ని వాటికి వేసిందనమాట. లైక్ 'పెద్దిరెడ్డికి', 'వైబుంది బేబీ' అని. ఇక్కడ నుండి 'వైబుంది బేబీ' స్టార్ట్ చేసిందండి డాన్స్ వేయడం. ఎంత ఎంజాయ్ చేస్తుందంటే ఇట్స్ లైక్ తను ఇంతగా ఎంజాయ్ చేయడం, ఒక ప్లేస్‌కి వచ్చి తను ఎక్స్‌ప్లోర్ అయ్యి ఎంజాయ్ చేయడం మేము చూడడం ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఎప్పుడు చూసినా ఎక్కడికన్నా మేమిద్దరమే ఉన్నాం. నేను, మా హస్బెండే ఉన్నా కూడా తను ఎంజాయ్ చేయమన్నా కూడా షీ వాస్ లైక్ చాలా అంటే చాలా షైగా ఫీల్ అవుతది. అండ్ ఆ రోజు మాత్రం షీ వాస్ లైక్ చాలా ఎంజాయ్ చేస్తోంది. మాకు అది చూడ్డానికి చాలా ముచ్చటగా అనిపించిందనమాట. ఎవరికైనా పేరెంట్స్‌కి అలానే ఉంటది కదా! కిడ్స్ వాళ్ళకై వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే, మనం చెప్పకుండా మనం ఫోర్స్ చేసి గో అండ్ ఎంజాయ్ అని మనం చెప్పకుండా వాళ్ళకే వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా బావుంటది చూడ్డానికి కూడా వాళ్ళని. ఇంకా ఏమో ట్రై చేస్తుందంటే ఎస్పెషల్‌గా ఏమంటారు లైక్ 'పెద్దిరెడ్డి' సాంగ్ అన్నది ఎక్కడికి వెళ్ళా కూడా
ఓకే. నా సైడ్ కూడా. పక్కా ఫిక్స్డ్ ఇప్పుడు సాంగ్ అన్నం చూడు, అనమాట. నాకెళ్ళుడు. తను ఒకసారి డాన్స్ కట్ ఎయ్యాలి కట్ అంటే కట్ ఫస్ట్ పెట్టు, పెద్దిరెడ్డి కట్ సాంగ్‌తోనే స్టార్ట్ ఇట్లా చేయాలి పెట్టు. అంటది. అది ఎందుకో నాకు కూడా తెలీదు. మేబీ ఆ సాంగ్‌కి చాలా కనెక్ట్ వచ్చేసింది అయిపోయింది. నవ్వు. ఇక్కడ ఫోటోగ్రాఫర్‌తో వచ్చేసింది లైక్ నవ్వు. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము తీసుకునే 50 నవ్వు నవ్వు. నాకు ఫోటోగ్రాఫ్సే చూసినావా? అనమాట. రెడీ? మాకు అన్నం చూడు, ఇచ్చిన అన్నం వాళ్ళ చూడు. ప్లాన్ ఇక్కడ ప్రకారంగా. కానీ ఆల్మోస్ట్ ఇట్ జస్ట్ టుక్ 100 ఫోటోగ్రాఫ్స్. చాలా అంటే చాలా తీసుకున్నారు. అండ్ ఫుడ్ కూడా స్నాక్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. బట్ మేము రివ్యూస్ చూస్తుంటే మాత్రం ఫుడ్ అంత బాలేదు అని చెప్పారు. తినే పోజెస్ పెడుతుందన్నమాట. తినే పోజెస్ పెట్టడం, తిని చెప్తుంది లేదు నేను ఇలా పోస్ట్ చేస్తాను, అలా పోస్ట్ పెడతాను అని. సో, వి వర్ లైక్ ఫోటోగ్రాఫర్ కూడా నవ్వుకుంటూ సరే అమ్మ నీకిష్టం వచ్చింది పోజెస్ పెట్టు. నేను ఫోటోస్ తీసుకుంటాను. కొంచెం మంచిగా నవ్వు చాలు అని చెప్పాడు. సో, ఎవ్రీథింగ్ ఇట్ వెంట్ విత్ ద ఫ్లో అనమాట మాకా రోజు. కానీ తిను సర్ప్రైజ్‌గా ఫీల్ అవ్వడం, తను అంటే పిల్లలకి ఊహ వచ్చిన తర్వాత మనం సర్ప్రైజ్ ఇచ్చాక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే హ్యాపీనెస్ వేరే ఉంటది కదా! సో, షీ వాస్ ఇన్ థాట్ ఫేజ్ అండ్ వి ఆర్ ఆల్సో ఇన్ థాట్ ఫేజ్ అనమాట. సో, వి వర్ వెరీ హ్యాపీ విత్ వాట్ షీ ఎంజాయ్డ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. నేను లాస్ట్‌లో ఎండ్ ఆఫ్ ద వీడియో అప్పుడు నేను మా అత్తమ్మది కూడా మేము ఎక్కడ చేశామన్నది కూడా నేను వీడియో మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మా అత్తమ్మది బర్త్‌డేది వీడియో అనమాట అది. సో, ఇది మేము డీఎల్ఎఫ్ ఏరియాలో డీఎల్ఎఫ్ ఫుడ్ కోర్ట్ దగ్గర స్పెసిఫిక్‌గా అక్కడ బుక్ చేశామనమాట. అంటే మాకు స్పెసిఫిక్‌గా ఎందుకు అక్కడ దొరికిందంటే ఇట్స్ లైక్ లాస్ట్ మినిట్‌లో ప్లాన్ చేశాం ఇది. ఈ రోజ్ పెటల్స్ వాక్ ప్లస్ ఈ స్పార్క్లింగ్ లైట్స్ ఇవన్నీ కొన్ని యాడ్ చేశాము. నార్మల్ దానికి ప్లస్ యాడ్ ఆన్స్‌కి సెపరేట్ కాస్ట్ తీసుకున్నారు. అండ్ టోటల్ మళ్ళీ కస్టమైజ్డ్ ఉంటాయి కదా! లెటర్స్ అవన్నీ డిఫరెంట్ కాస్ట్ తీసుకున్నారనమాట వీళ్ళు. సో, అక్కడ కాస్ట్‌కి, ఇక్కడ కాస్ట్‌కి చాలా డిఫరెన్స్ అనిపించింది. ఇట్స్ బీన్ మోర్ దెన్ 1 ½ ఇయర్ అయినా కూడా మాకు అత్తమ్మది దానికన్నా పాపది చాలా మాకు రీజనబుల్ అనిపించింది కాస్ట్. ఇంక్లూడింగ్ ఫోటోస్‌తో కూడా కంపేర్ చేసుకుంటే. వి థింక్ ఇట్ వాస్ గుడ్ ప్రైస్. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.